హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఆలూ 65ని చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తక్కువ టైంలో ఈ ఆలూ 65ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలూ 65 కోసం 3 పొటాటోస్ని తీసుకొని పీల్ చేసుకొని ఒకసారి కడుక్కొని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో ఈ క్యూబ్స్ని కూడా వేసుకొని వీటిని కొంచెం సేపు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ మనకి ఉడకాలండి. ఆల్మోస్ట్ అంటే మనం ఇలా చేత్తో నొక్కి చూస్తే మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. మనం నొక్కినప్పుడు 2 ముక్కలు అయితే సరిపోతుంది పొటాటో అనేది. అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలా ఉడికినాక వాటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా నొక్కితే మనకి 2 ముక్కలుగా అవ్వాలి. ఇప్పుడు ఈ క్యూబ్స్లోకి కొంచెం ఉప్పుని వేసుకోవాలి, తగినంత కారంని వేసుకోవాలి, ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి, ఒక 2 స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండిని కూడా వేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 స్పూను ధనియాల పొడిని వేసుకోండి, జీలకర్ర పొడిని, మిరియాల పొడిని కూడా వేసుకొని వీటిని అన్నిటినీ పొటాటో క్యూబ్స్కి కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్నాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఈ కార్న్ఫ్లోర్ ఇదంతా పొటాటోస్ క్యూబ్స్కి కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎలా అంటే ఎక్కువగా కోట్ అవ్వకూడదు, అలానే అసలు లేకుండా ఉండకూడదు. అంటినట్టుగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి టెక్స్చర్ అనేది. ఇప్పుడు ఇలా కలుపుకున్న క్యూబ్స్ని వేడి నూనెలో వేసుకొని మనకి ఈ క్యూబ్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక వీటిని కూడా తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పొటాటో క్యూబ్స్ని అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే పాన్లో కొంచెం ఆయిల్ని ఉంచుకొని ఆయిల్ హీట్ అయినాక కొన్ని కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని, అలానే కొన్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని, ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయని ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయినాక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి, కొంచెం జీలకర్రను కూడా వేసుకొని వీటిని అన్నిటినీ ఫ్రై అవనివ్వండి. ఇవి కూడా ఫ్రై అయినాక కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో కరివేపాకును కూడా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక దీనిలోకి ఒక స్పూన్ 1.5 స్పూను టమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. ఈ టొమాటో కెచప్ని యాడ్ చేసుకోవటం వల్ల పిల్లలకి చాలా నచ్చుతుందండి ఈ స్నాక్ రెసిపీ. ఈ టమాటో కెచప్ని కూడా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయినాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ని కూడా వేసుకొని మొత్తం బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కోట్ అయినాక దీనిలోకి కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలూ 65ని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.